శుభోదయం. ఓం నమో వెంకటేశాయ. తుమ్ముకుంటలో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి అంటే సుమారు 1000 సంవత్సరాల పురాతనమైనటువంటి స్వయంభూ సింహముఖ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సింహముఖంతో ఉన్నటువంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కేవలం అది తుమ్ముకుంటలో మాత్రమే మీకు ఆ స్వామి ఆ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఈ దేవాలయంలో 30వ తేదీ నాడు ముక్కోటి ఏకాదశిని పురస్కరించి వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా జనవరి 13వ తేదీ నాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నాము. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీవారి పాదుక సేవలు, అదేవిధంగా గరుడ వాహన సేవ, దేవాలయం చుట్టూ కూడా తింపేటువంటి సౌకర్యం భక్తుల కోసం ఏర్పాటు చేసినాము. ఈ యొక్క అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకొని శ్రీవారి పాదుక సేవ, గరుడ వాహన సేవ చేసుకొని తరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాలు అత్యంత ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు కాబట్టి భక్తులు ఇతోధికంగా సహకరించి విరాళాలు అందించి ఈ యొక్క ఉత్సవాలు విజయవంతం కావడానికి మీతోటి అయినంత సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. 13వ తేదీ నాడు గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని కూడా కూర్చోవాలనుకునేటువంటి భక్తులు మమ్మల్ని సంప్రదిస్తే మీకు దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. అందరూ రావాలి, అందులో మనం ఉండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ.